ఫిజిక్స్ ఏంట్రా బాబు? నీటిలో సీట్ కొట్టారంటే ఫిజిక్స్ కంపల్సరీ అంటే కదా. మనం కాపాడాలంటే ఆ దేవుడే దిగి రావాలి. కోరికలు తీర్చడానికి దేవుడు అక్కర్లేదు, దైవదూతగా నేనున్నాను. చూడండి, కరెంట్ ఎలక్ట్రిసిటీ 4-5 క్వశ్చన్లు వస్తాయి. దీని నుంచి ఏదో ఒక 2 క్వశ్చన్లను పక్కా. ఫస్ట్ వైర్ ఈస్ స్ట్రెచ్డ్ అంటాడు లేదా డ్రాన్ అంటాడు. స్ట్రెచ్డ్ అన్నా డ్రాన్ అన్నా రెసిస్టెన్స్ ఏమవుతుంది అనే క్వశ్చన్ అడుగుతాడు పర్ఫెక్ట్గా. అప్పుడు ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. ఫార్ములా అయితే ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. న్యూమరికల్గా ఎలా అడుగుతారంటే లెంత్ డబుల్ అయింది, అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటాడు. డబుల్ అంటే ఏంటి? 2 times. లెంత్ బదులు 2 పెట్టు, అప్పుడు ఆర్ బికమ్స్ 2 square అంటే 4 times అవుతుంది. లెంత్ ట్రిబుల్ అయింది, ట్రిబుల్ అన్నా ఒకటే 3 times, అప్పుడు ఆర్ ఏమవుతుంది? 3 square అంటే 9 times అవుతుంది. అలా చేయాలి. ఒకవేళ పర్సంటేజెస్లో ఇచ్చాడు అనుకోండి, చిన్న పర్సంటేజ్ 0.1, 0.2, 2, 3, 4 అలా అనమాట, 10 దాటకుండా పర్సంటేజ్లో ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఆల్రెడీ నిన్న మెజర్మెంట్స్లో నేర్చుకున్నాం కదా, అట్లానే ఇక్కడ పవర్ అలా పక్కకు వస్తుంది. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 into పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎల్. ఒక లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.1% అన్నాడు, అప్పుడు 2 into 0.1, 0.2% అలా చేయాలి. అది ఒక క్వశ్చన్. దెన్ థియరీలో చాలాసార్లు అడుగుతాడు స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అలా అడుగుతాడు కదా. అలా కిర్చాఫ్స్ జంక్షన్ రూల్ అన్నా కిర్చాఫ్స్ ఫస్ట్ లా అన్నా ఒకటే. దట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్, అదొక స్టేట్మెంట్. కిర్చాఫ్స్ క్లోజ్డ్ మెష్ రూల్ ఉన్నా కిర్చాఫ్స్ క్లోజ్డ్ లూప్ రూల్ అన్నా కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్ అన్నా కిర్చాఫ్స్ సెకండ్ లా అన్నా అన్నీ ఒకటే. దట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. 2 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. కిర్చాఫ్స్ ఫస్ట్ లా అప్లికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇది రాగానే మీరు ఎగిరి కంటెంట్ ఫస్ట్ తర్వాత సంగతి. సో ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ కూడా అవుట్ గోయింగ్ కరెంట్. అంటే ఏ జంక్షన్ తీసుకున్నా సరే ఇన్కమింగ్ కరెంట్ ఎంత వస్తుందో అవుట్ గోయింగ్ అంత పోవాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ కరెంట్ అడిగాడు అనమాట. ఈ జంక్షన్ తీసుకుంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. జూన్ 4 వస్తుంది, 3 కూడా వస్తుంది, 2 వస్తున్నాయి, మొత్తం 7 వస్తుంది. 7 వస్తుంటే 1 పోయింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 6. కాబట్టి ఇది 6 amperes. I1 అయిపోయింది కదా. ఓకే, ఈ జంక్షన్ చూద్దాం. ఎవరెవరు వస్తున్నారో చూడు. 1 వస్తాడు, 2 పోయింట్ 6 పాయింట్ అంటే అవుట్ గోయింగ్ ఎంత ఉంది? 8 ఉంది. అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంది, 8 ఉంది, కానీ వచ్చేది 1 ఉంది. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? 7. కాబట్టి I2 వాల్యూ ఇలా రావాలి 7. కాబట్టి చెక్ చేసుకో. ఇది 7, 1, 8, 2, 6 పాయింట్ అలా చేయాలి. అలానే ఇక్కడ కూడా చూద్దామా. కిర్చాఫ్స్ ఫస్ట్ లా. ఈ జంక్షన్ చూడు, ఇటు 10 వచ్చింది, ఇటు 2 వచ్చింది. 10 పోయింది 2, ఇంకా బ్యాలెన్స్ ఉంది 8. కాబట్టి ఇది 8 amperes అవ్వాలి. ఈ జంక్షన్ చూడు, 6 వచ్చింది, 8 వచ్చింది, మొత్తం 14 వచ్చింది. 14 పోవాలి కదా, 14. ఈ జంక్షన్ చూద్దాం. అటు 14 వచ్చింది, 1 పోయింది, అంటే ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? 13. ఇది 13 amperes. ఈ జంక్షన్ చూడు, 13 వచ్చింది, 2 వచ్చింది, 2 వచ్చినాయి, అప్పుడు ఎంత పోవాలి? 15 amperes. కాబట్టి ఇక్కడ ఏ జంక్షన్ లైన్ సార్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇకపోతే కిర్చాఫ్ సెకండ్ లా, కొంచెం ముందుకు పోతే కిర్చాఫ్ సెకండ్ లా ఇస్తాడు. అది కూడా సింపుల్ కాబట్టి చెప్తున్నా అన్నమాట. ఇది సర్క్యూట్ VA - VB అడిగాడు. కరెంట్ ఇటు పోతుంది కదా. కరెంట్ ఎటైతే పోతుందో ఒకటే దారి ఉంది కరెంట్. కాబట్టి ఇక్కడ 2 amperes అయితే ఇక్కడ 2 amperes, ఇక్కడ 2 amperes. కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టుకో, ఇక్కడ మైనస్ పెట్టుకో. ప్లస్ మైనస్ ఆల్రెడీ పెట్టేశాడు. సో కాబట్టి ఇది VA - VB అడిగాడు కదా. ఇది X అనుకుందాం పొటెన్షియల్ యూనిట్ ఏంటంటే వోల్ట్. ఇది వోల్టుల్లో ఉంది, ఇది వోల్టుల్లో ఉంది, కాబట్టి దాన్ని గెలకండి. ఇది ఓముల్లో ఉంది కాబట్టి యాంపియర్తో మల్టిప్లై చేయండి. ఓముల్లో ఉంది కాబట్టి యాంపియర్తో మల్టిప్లై చేయండి. ఓముల్లో ఉంది కాబట్టి యాంపియర్తో మల్టిప్లై చేయండి. కాబట్టి ఇది X అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ నుంచి మైనస్కి వచ్చాను, అంటే ఎక్కువ నుంచి తక్కువకి వచ్చాను. తగ్గానా పెరిగానా? తగ్గాను. అంటే లాసా గెయినా? లాస్. అంటే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలి? 2 2 4 అయ్యారు. బీజ్ కూడా అయ్యారు. 2 2 4 అంటే ఇది X అయితే 4 పోయింది, అంటే X - 4. ఇక్కడికి రా, మళ్ళీ ఇక్కడ అడ్డం వచ్చింది బ్యాటరీ. మళ్ళీ బ్యాటరీ ఫస్ట్ హై పొటెన్షియల్ తగ్గింది, ఇది లో. హై నుంచి లోకి వచ్చానంటే తగ్గాను, అంటే తీసివేయాలి. ఎంత తీసివేయాలి? 6 వోల్ట్ తీసేయాలి. ఆల్రెడీ వోల్ట్లో ఉంది కాబట్టి దానికి వెళ్ళకద్దన్న 6 వోల్ట్. X - 4 - 6 అంటే ఎంత? X - 10. మళ్ళీ ఇక్కడికి వచ్చేయి, మళ్ళీ ప్లస్ నుంచి మైనస్కి వచ్చాను, తగ్గాను. ఎంత తగ్గాను? 2 ఆ 4 ఆ? 2 into 4 అయ్యా. 2 into 4, 2 4s 8 తగ్గాను, అంటే X - 10 - 8. అప్పుడు ఎంత వస్తుంది? X - 18. మళ్ళీ ఇక్కడికి రా, అడ్డం వచ్చాడు కాబట్టి. ఈసారి చూడు, మైనస్ ఫస్ట్ వచ్చింది, ప్లస్ తర్వాత వచ్చింది, అంటే తక్కువ నుంచి ఎక్కువ పోయాను. చిన్న పుల్ల నుంచి పెద్ద పుల్లగా పోయాను, అంటే పెరిగాను. ఎంత పెరిగాను? 4 వోల్ట్ పెరిగాను, అంటే X - 18 + 4 అంటే ఏమొస్తుంది అప్పుడు? X - 14. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, డ్రాప్ అయ్యాను, ప్లస్ నుంచి మైనస్కి వచ్చాను. ఎంత డ్రాప్? 2 3 6 పోయింది, అంటే X - 14 - 6 అంటే X -
20. ఇప్పుడు రా అడిగింది ఏంటి VA మైనస్ VB. VA బదులు ఎంత ఉంది x ఉంది మైనస్ VB బదులు ఎంత వచ్చింది x మైనస్ 20 అనగా x మైనస్ x ప్లస్ 20 x క్యాన్సిల్ ఆన్సర్ ఈజ్ 20 వోల్ట్. ఓకేనా ఇది మీకు హోంవర్క్ చేసేయండి ఎంత వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి దీనికి ఆన్సర్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. వీట్స్టోన్ బ్రిడ్జ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇఫ్ P/Q ఈజ్ ఈక్వల్ టు R/S అన్నా బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అన్నా దీంట్లో పాస్ అయ్యే కరెంట్ జీరో అన్నా అంటే గ్యాలనోమీటర్ కావచ్చు ఎవరిని పెట్టినా ఎవరిని పెట్టి ఇక్కడ కరెంట్ జీరో అవుతుంది ఎప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు కన్నా లేదా ఇక్కడ పొటెన్షియల్ సేమ్ అన్నా ఒకటే. ఎందుకు కరెంట్ పోవట్లేదు అంటే అర్థం ఏంటి కరెంట్ ఎప్పుడు పోతుంది వెన్ దేర్ ఇస్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది హై ఇది లో ఉంది అనుకోండి ఇటు వచ్చేది కరెంట్ ఇది హై ఇది లో ఉంది అనుకోండి పైకి పోయేది. అసలు దీంట్లో కరెంట్ పోవట్లేదు అంటే వీడు ఒకటే పొటెన్షియల్ దగ్గర ఉన్నారు. దేర్ఫోర్ VB ఈజ్ ఈక్వల్ టు VD అన్నా IG ఈక్వల్ టు 0 అన్నా బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అన్నా P/Q అన్నీ ఒకటే. అప్పుడు ఇక్కడ చూడండి 10 P/Q అంటే ఎంత 10/10 1 R/S అంటే ఎంత 10/10 1 కాబట్టి వీడిని పక్కన లాగి తీసేసే అప్పుడు ఏమవుతారు కరెంట్ ఇలా వచ్చింది కదా ఈ రెండు సిరీస్ అంటే 10 + 10 20 ఈ రెండు సిరీస్ 10 + 10 20 20 వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు ప్యారలల్ లో ఉన్నారంటే ఫార్ములా ఏంటంటే R1R2/R1+R2 20 × 20/20 + 20 10 వస్తుంది. ఇంకా షార్ట్ కట్ కావాలి అంటే ఏమీ చేయకుండా 10 ఉంటే ఆన్సర్ కూడా 10 4 ఉంటే ఆన్సర్ కూడా 4 20 ఉంటే ఆన్సర్ కూడా 20 ఏమీ చేయగలరు. డిఫరెంట్ ఉంటేనే దీన్ని లాగేసి వీళ్ళిద్దరిని యాడ్ చేయి తర్వాత కింద ఇద్దరిని కూడా యాడ్ చేయి వీటిని యాడ్ చేస్తావు కదా అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత అంటే R1R2/R1+R అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దెన్ దీంట్లో థియరీ క్వశ్చన్స్ అడుగుతారు వీట్స్టోన్ బ్రిడ్జ్ లో. బ్రిడ్జ్ ఈజ్ మోస్ట్ సెన్సిటివ్ వెన్ ఆల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ మన వచ్చింది. అలానే బ్యాటరీ ప్లేస్ లో గ్యాలనోమీటర్ పెట్టి గ్యాలనోమీటర్ ప్లేస్ లో బ్యాటరీని ఇంటర్చేంజ్ చేశారనుకోండి అప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ మారదు. ఇది ఇంకో కండిషన్. ఇకపోతే ఈ మీటర్ బ్రిడ్జ్ ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది 5 రెసిస్టెన్స్ ఉంటాయి కదా ఎప్పుడైనా 5 వచ్చినాయంటే గుర్తుపెట్టుకోండి బట్టి వేగా అది వీట్స్టోన్ బ్రిడ్జ్ అనుకోండి. దాని ఫార్మ్స్ చెప్తా చూడండి. ఫస్ట్ వీడు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ 10 Ω ఉన్నారు ముగ్గురు ఎలా ఉన్నారు సిరీస్ లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ పెట్టారు అనుకోండి ముగ్గురు ఎలా ఉన్నారు ప్యారలల్ లో ఉన్నారు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందనుకోండి 10 అప్పుడు 5 వచ్చాయి అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ P ఇది Q ఇది R ఇది S P/Q = R/S అప్పుడు వీటిని తీసేయచ్చు వీళ్ళు లాగి పడేయచ్చు అప్పుడు 10 ఆన్సర్ కూడా 10 అవుతుంది. ఇంకో ఫామ్ చెప్తున్నా వీట్స్టోన్ బ్రిడ్జ్ కి ఇది లాస్ట్ అనమాట. ఇలా ఇస్తాడు ఇది A ఇది B వాట్ ఇస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అన్నాడు ఇది 10 ఇచ్చాడు అనుకోండి 5 ఉన్నాయి కాబట్టి అది కూడా వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే చూస్తే స్టాండర్డ్ రెసిస్టెన్స్ అనమాట. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది వస్తుంది అంటే ఇది P ఇది Q ఇది R ఇది S వీడు డమ్మీ అయిపోతాడు మనకి సేమ్ టు సేమ్ వచ్చింది. ఇక ఫైనల్ వన్ మీటర్ బ్రిడ్జ్. మీటర్ అంటే 1 మీటర్ లెంత్ ఉంటుంది 100 సెంటీమీటర్. ఇది కూడా సేమ్ అప్లికేషన్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇది P ఇది Q అనుకోండి ఇది R ఇది S P/Q = R/S. దీన్ని బ్యాలెన్సింగ్ అని ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అంటాం కాబట్టి ఇది L అయితే టోటల్ 100 సెంటీమీటర్ కాబట్టి 100 - L L/100 ఇది 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 లేదా P/Q = R/S. పైన ఉన్న ఇది కింద కూడా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2/3 రేషియో అన్నాడు అనుకోండి ఇక్కడ 2 పెట్టి ఇక్కడ 3 పెట్టు అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే L వస్తుంది. లేదా ఇది 40 ఇది జనరల్ చేసుకుంటే సరిపోతుంది ఆప్షన్స్ నుంచైనా పెట్టు L = 40 ఇచ్చాడు ఇది 40 అంటే ఇదంతా 60 అప్పుడు వాట్ ఇస్ 40/60 2/3 సరిపోయిందా లేదా అది. ఇవన్నీ చూసుకోండి పక్క మీకు మినిమం అయితే 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఆల్రెడీ మొన్న 3 4s చెప్పాను ఇప్పుడు 2 అంటే 5 4s 20 మార్క్స్ వస్తాయి. పక్క ఇవి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. బట్ మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో మాత్రం దాని ఆన్సర్ పెట్టాలి. ఓకే సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం అని ఉంటుంది దాంట్లో మీ కమెంట్స్ పెట్టండి మీ డౌట్స్ నేను తీరుస్తాను. ఓకే సో విష్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ రాజ్ సతీష్ బాబు డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం.